జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గోడలవాడ యూత్ ఏర్పాటు చేసిన వినాయకుడు నగర ప్రజలని ఆకర్షిస్తూ ప్రశంసలు పొందుతోంది. ఎందుకు ఏంటా వినాయకుడు స్పెషాలిటీ ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. వినాయక చవితి సందర్భంగా గణపతులను ప్రతిష్ఠించి సమాజానికి చైతన్యపరుస్తున్నారు. ఇప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కూడా 2 చుక్కల పోలియో చుక్కలు పిల్లలు బంగారం భవిష్యత్తుకి రక్షణ ఉంటుందని సమాజాన్ని చైతన్యం పరిచేలా వినాయకుడిని రూపొందించారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో 31 వార్డులో మేము పోలియో గురించి కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే ప్రతి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలి, వేయకపోతే అంగవైకల్యం అవుతుందని మనం ప్రజలకు తెలియజేయాలని ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. పోయిన సంవత్సరం గత సంవత్సరం కూడా మేము విద్య గురించి తీసుకురావడం జరిగింది. చాక్పీస్ రూపంలో గణపతి పెట్టడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలి, మన ప్రైవేట్ పాఠశాల వద్ద అనే కాన్సెప్ట్ మీద తీసుకురావడం జరిగింది. వినాయకుడు పిల్లలకి 2 పోలియో చుక్కలు వేస్తున్నట్లు రూపొందించారు. చిన్నారిని పట్టుకున్న తల్లి, మూషికం ఆకారంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ చిన్నారులు ఆడుకుంటున్నట్లు తయారు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని 31 వార్డు గోడలవాడ యువసేన మన కాన్సెప్ట్ ఏంటంటే పోలియో చుక్కలు. అయితే పిల్లలకి పోలియో చుక్కలు ఎంత ఇంపార్టెంట్ అనేది మన కాన్సెప్ట్. బిలో 5 years లోపు మన పోలియో చుక్కలు కంపల్సరీ అని మనం పెట్టడం జరిగింది. ఈ గణపతి జ్యూస్ అన్న ఆ ప్రజలకి తెలుస్తుంది, అంటే పోలియో చుక్కలు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ పిల్లలకి వాళ్ళ తరతరాలకి చెప్తారు పోలియో చుక్కలు ఎంత ఇంపార్టెంట్స్ అనేది. మనము రేపటి తరం కోసం ఈ గణపతి పెట్టడం జరిగింది. ఇది ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్. 5 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసి అంగవైకల్యం రాకుండా కాపాడాలని పోస్టర్ వేసి అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఈ వినాయకుడు చుపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో పట్టణంలోని అందరూ ఈ వినాయకుడిని దర్శించుకుంటున్నారు, నిర్వాహకులను ప్రశంసిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.